రక్షించడానికి యేసు తన సురక్షాన్ని ఇచ్చాడు. అది నమ్మగలిగితే రక్షణ నేడే నీ సొంతమవుతుంది. నీకు రక్షణ కావాలంటే, నీ పాపం పోవాలంటే, నీ శాపం పోవాలంటే ప్రతి మనిషికి శాంతిని సమాధానాన్ని చేకూర్చాలని దేవుని చిత్తం. కాబట్టి దేవుడు మానవులను ఎంతో ప్రేమించి ప్రతి మనిషి యొక్క ఆత్మ, ప్రతి మనిషిలో కూడా ఆత్మ ఉందని, ఆత్మ నశించి నరకానికి పోకూడదని, అందరి ఆత్మలు మోక్షం చేరాలని మానవులు చేసిన దేవుడు తానే ఈ లోకానికి అరుదించి పరిశుద్ధ జీవితం జీవించి ఆ పరిశుద్ధ రక్తాన్ని మన కర్మ జన్మ పాపాలు తీసివేయడానికి ఆయన శిలువలో చెందించాడు. నీ కర్మ జన్మ పాపాలు తీసివేయడానికి యేసు ప్రభు రక్తం కార్చాడన్న విషయాన్ని గుర్తించి ప్రభుని యేసు నా హృదయంలోకి రమ్మని పిలిస్తే ప్రతి ఆత్మకు రక్షణ కలుగుతుంది. ఫోన్ చేసే ముందు చేతులు కడుక్కుంటాం, గుళ్ళోకి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కుంటాం. మరి పరమందున్న దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం కడుక్కొని వెళ్ళాలంటే హృదయాన్ని, మనసును కడుక్కోవాలి. మరి మన మానవులు చేసిన ఏది కూడా మానవ పాపాలు తీసివేది కానీ పరిశుద్ధ రక్తం కావాలి. అదే ప్రతి మనిషి యొక్క పాప విమోచన కొరకు దేవుడైన ప్రభు చిందించిన శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు చిందించిన పరిశుద్ధ రక్తం. ఆ రక్తం అందు విశ్వాసం ఉంచిన వారందరికీ రక్షణ కలుగుతుంది. యేసే మార్గం, సత్యం, జీవం.